హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తామో అనేది నేను చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేకింగ్ ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని ఒక 10 to 15 minutes బాగా నానబెట్టి జ్యూస్ తీసాము అంటే ఇలా వస్తుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో ఇలా ఆయిల్ వేసి అన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసామంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కోడిగుడ్ల పులుసుకి. సో మీరు కూడా వేయండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు, ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసారంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ కట్ చేసిన ఇలా టొమాటోస్ వేసేసేయాలి. వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టేసామా అంటే 2 minutesలో టమాటాస్ బాగా స్మూత్గా అయిపోతాయి. చూస్తున్నారు కదా, బాగా ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా టమాటాలు ఫ్రై అయినట్టు. ఆ తర్వాత మనం టామరిన్ జ్యూస్ చేసుకున్నాం కదా, దాన్ని దీనిలోకి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి కొంచెం బాగా కలపెట్టి కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఇంకొంచెం ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2-3 minutes ఉడకపెట్టండి. మూత పెట్టి ఉడకబెట్టాలి. కొంచెం మీకు ఇంకా వాటర్ ఎక్కువ వేయాలి అనుకున్నప్పుడు వాటర్ అయినా యాడ్ చేసుకోండి. లేదు ఈ పులుసు సరిపోతుంది అనుకుంటే ఇలాగైనా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టము వాటర్ వేసుకోవడం లేదా అనేది. సో మూత పెట్టి బాగా హైలో పెట్టి బాగా ఆ పులుసునంతా ఉడకపెట్టాలి. తర్వాత ఉడకపెట్టిన గుడ్లని మనం ఇలాగా పైన తొక్కంతా తీసేసుకొని నీట్గా ఇలా చేసి పెట్టుకోవాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ అనేటివి దాంట్లో కర్రీలో వేసేసేయాలి. అంతే అండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 to 15 minutes బాగా ఉడకనిచ్చామంటే మీడియం ఫ్లేమ్లో కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్.